सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु శాంతిం ప్రయచ్చ మే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:54 తిథి షష్ఠి రాత్రి 7:49 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10:41 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:52 వరకు. మరల మధ్యాహ్నం 2:47 నుంచి 3:33 వరకు. అమృతకాలం రాత్రి 3:14 నుంచి 4:44 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషం పుస్తక రూపాయా సరస్వత్యా పూజ. అంటే పుస్తకాలన్నీ కూడా అక్కడ పెట్టి సరస్వతీదేవిగా భావన చేసి వాటికి పూజ చేయడం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి 3 రోజుల పాటు ఆ సరస్వతీదేవిని పూజ చేస్తూ ఉంటారు. అలా పూజ చేసేటువంటి సందర్భంలో పేపరు కానీ లేదా పుస్తకాలు కానీ ఏమీ చదవకూడదు ఆ 3 రోజుల్లో అని చెప్పి మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ విధంగా చేయడం వలన సరస్వతి ఉపాసన బాగా సాగుతుంది, ఆమె యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది, విద్య సమాజానికి ఉపయుక్తమయ్యేదిగా రూపొందుతుంది. ఇక విశేషించి ఈరోజు ప్రదోషం కూడా ఉంది. అందువలన సాయంకాలపు వేళ శివుణ్ణి ఆరాధించడం మంచిది. ఇక అలంకారాలలో సరస్వతీదేవి యొక్క అలంకారం చేస్తూ ఉంటారు. నివేదన చేసేటప్పుడు పెసరపప్పు వేసినటువంటి పొంగలిని నైవేద్యం చేయడం వలన ఎక్కువ శుభప్రదత్వం కలుగుతుంది. విశేషించి మిగిలినటువంటి పిండి వంటలతో పాటు పొంగలి పెసరపప్పు వేసి తయారు చేసినది పెట్టడం కూడా మంచిది. నేటి ఆణిమత్యాలు. జీవితమే ధ్యేయమైన వారికి ప్రతి యుగము ఒక క్షణమే, ధ్యేయమే లేని వారికి క్షణమే యుగం అవుతుంది. ఏదైనా తెలుసుకోవాలి, పొందాలి అనుకున్నప్పుడు నీ కోరికకు నీవు యజమానివి. ఎప్పుడైతే పొందకుండా ఉండలేని స్థితి ఏర్పడుతుందో అప్పుడు నీ కోరికకు నీవు బానిసవు. శ్రీమాత్రే నమః. జ్ఞానశక్తి స్వరూపిణిగా శ్రీ సరస్వతీదేవిని ఆరాధన చేసేటువంటి మూలా నక్షత్ర సుదినం. ఈరోజు ఆ జగన్మాతను సరస్వతీదేవిగా ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం ఉంది. చదువుల తల్లిగా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విజ్ఞాన రూపిణి ఆ తల్లి. సమస్త కళల్ని కూడాను ప్రసాదించేటువంటి కరుణామయి. లోకంలో పూజింపబడేటువంటి ఈ సరస్వతీమాత మూలా ప్రకృతి ధరించినటువంటి దివ్య స్వరూపాలలో గొప్పది కాబట్టి మంజుల వాగ్విలాసిని అయినటువంటి ఆ తల్లి సర్వ జనులచే పూజింపబడుతూ ఉన్నది. పరమాత్మ యొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానాలకు మూల కారణంగా ఆ మూల స్వరూపిణి అయినటువంటి సరస్వతీదేవి సకల విద్యా
స్వరూపిణిగా జనుల ప్రతి ఒక్క హృదయంలో కూడాను బుద్ధిలో కొలువు తీరి ఉంటుంది. సంస్కారవంతమైనటువంటి విద్య మానవుణ్ణి సంస్కారవంతుణ్ణి చేస్తుంది. కాబట్టి ఈ విశ్వానికంతటికీ కూడా భాషను ప్రసాదించేటువంటి భాషా రూపిణిగా ప్రసన్న రూపంలో వీణా పుస్తకాలను ధరించి శుద్ధ సత్వ రూపాలతో సుశీలగా శ్రీహరిప్రియగా చంద్రుడు మల్లె కమలం మొదలైనటి తెల్లటి శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ సరస్వతీదేవి వేదాలలో తమ స్వరూపిణిగా తపస్సు చేసేవారికి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వేదమాతగా, సిద్ధి విద్యా స్వరూపిణిగా, సర్వశుద్ధుల్ని కూడా ప్రసాదించేదిగా వర్ణించబడింది. కాబట్టి ఆ చదువుల తల్లిని ఈరోజు ఓం సరస్వతీ దేవతాయే నమః అని చెప్పేసి ఆరాధన చేసినట్లయితే ఆ చదువుల తల్లి తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా ప్రసరింపచేస్తుంది. సరస్వతి ద్వాదశ నామావళి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. సరస్వతీ త్వయం దృష్ట్యాం వీణా పుస్తకధారిణి హంసవాసమాయుక్తాం విద్యాదానకరీ మమ అంటూ సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దృశ్యమందునదించి అదృశ్యమగుచు మాయలో ముంచి తెలివిని మాపెదవురా చూపు నీవౌచు చూపుమే చోద్యమైన విశ్వదృశ్యేశ నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నువ్వు స్థిరముగా ఏకాగ్రతతో నీపైన ఉండవలసినటువంటి ఈ మనస్సును ఏదో ఒక దృశ్యంలోకి తీసుకువెళ్ళేలా చేస్తున్నావయ్యా. ఆ దృశ్యంలో ఏదో ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు మంచిగానో చెడుగానో ఆకర్షిస్తున్నది. వెంటనే మనస్సు ఆ వస్తువు గురించో వ్యక్తి గురించో దాని గురించి ఆలోచిస్తున్నది. దాని గురించి ఆలోచిస్తూ కనిపించిన ఆ వస్తువు ఆ వ్యక్తుల పట్ల రకరకాల భావాలను ఏర్పరచుకున్నది దీని స్థాయిని తగ్గించుకుంటున్నది. అలా మాయలో ముంచేస్తున్నావు. దృశ్యమందునదించి అదృశ్యమగుచు నిరంతరము కూడా నిర్మలమైనటువంటి మనస్సుతో నిన్ను చూసిన స్మృతి ఆ మనస్సులో నిలబడకుండా ఏదో సన్నివేశాన్ని కల్పించి ఎదురైన వ్యక్తులో వస్తువులో వాటిని మనస్సులోకి తెచ్చి నీ రూపాన్ని మనస్సు నుండి తొలగించి మాయలో ముంచి తెలివిని మాపెదవురా. అలా ఈ తెలివి ఏదన్నా కాస్త ఉంటే పరమాణువంతా దాన్ని పనిచేయకుండా చేస్తున్నావు, మాయలో ముంచుతున్నావు. చూపు నీవవుచు, అందుకుగాను ఈ చూపే నీవు కావాలి, ఈ దృష్టే నీవయ్యావనుకో, ఇక నీ నుండి ఏదైనా సరే చూసినప్పుడు దాని పట్ల దైవభావమే ఉంటుంది. కనుక నా చూపే నీవుగా మారిపో స్వామి. చూపు నీవవుచు చూపుమే చోద్యమైనా, ఏ సన్నివేశంలో అయినా సరే నా చూపే నీవైనట్లయితే అప్పుడు నాకు ఎటువంటి ఆశ్చర్యం కలుగుతుందో నేను చూస్తాను. నీవు నా చూపు అయిన తరువాత ఇంకొక ఆశ్చర్యమైనటువంటి వస్తువుని కానీ సంఘటన కానీ నేనేం చూడగలనయ్యా. కనుక ఏదైనా సమస్తము కూడా నీవుగానే నేను చూస్తాను. కనుక చూపు నీవవుచు చూపుమే చోద్యమైన, ఏ సంఘటన అయినా సరే ఎటువంటి వింతదో ఎటువంటి ఆశ్చర్యకరమైనదో అప్పుడు చూపించవయ్యా. విశ్వదృశ్యేశ, విశ్వములో ఉండేటువంటి దృశ్యములన్నీ కూడా నీ స్వరూపమే.
కనుక విశ్వములో ఉన్నటువంటి ఏ దృశ్యమైనా నీవే కనుక నా చూపు నీవే అయ్యావనుకో. ఈ విశ్వములలో ఉన్న ఏ దృశ్యమైనా నీ రూపమే కనుక నా చూపే నీవైనట్లయితే ఈ చూపు మళ్ళీ నిన్నే చూపుతుంది. కనుక నాకు ఈ చెదురుబాటు అనేటువంటి ఇబ్బంది ఉండదు, మళ్ళీ మాయగ్రమ్మటం అనేటువంటిది ఉండదు. ఓ స్వామి, దృశ్యమందున దించి అదృశ్యమగుచు మాయలో ముంచి తెలివిని మాపెదవురా. చూపు నీవౌచు చూపుమే చోద్యమైన విశ్వదృశ్యేశ నైమిష వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. తిరువేదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువేదుల మెరసి దేవదేవుడు. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో 6వ రోజు ఉదయం పూట హనుమద్వాహన సేవ అనేది, రాత్రి గజవాహన సేవ అనేది జరుగుతున్నది. ఇక్కడ హనుమద్వాహనం అనేది ఒక ప్రత్యేకం. నిజానికి హనుమంతుడు వాహనము కాదు, అయినప్పటికీ రామావతారంలో ఒక ప్రత్యేకత ఉన్నది. రామచంద్రమూర్తి మొట్టమొదటిగా హనుమద్భుజాలపైనే ఎక్కి సుగ్రీవుని కలుసుకున్నాడు. అదేవిధంగా రావణునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి భుజాలపై ఉండే యుద్ధం చేశాడు. ఇక్కడ హనుమంతుడి భుజముపై నారాయణుని చూడడం అనే దాంట్లో ఒక అద్భుతమైన విశేషం ఉన్నది. పైగా ఆగమాల ప్రకారంగా చూస్తే అటు గరుత్మంతుడు ఇటు హనుమంతుడు ఉభయులు కూడా వైకుంఠమునందు వాసుదేవమూర్తిని సేవిస్తూ ఉంటారని, ఆ వైకుంఠ వాసుదేవ తత్వాన్ని చెప్తూనే ఇక్కడ హనుమద్వాహనంపై ఉండడం అనే ప్రత్యేకత చూపిస్తున్నారు. పైగా హనుమంతుడు వెంకటపతిని కొలుచుకునేటప్పుడు ఆ భవ్యమైన రూపము చాలా ఉత్తుంగమై ఉన్నతమై ఉంటుంది. దానిపైన వెంకటపతి శోభిల్లుతున్నాడు అని దర్శిస్తూ అన్నమయ్య చెప్తున్నది, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని గుదిగుని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని. ముందుగా కనబడుతున్నది ఆంజనేయ స్వామి వారు. ఆ హనుమంతుడు ఎలా ఉన్నాడంటే దేవతలందరూ ప్రస్తుతిస్తూ ఉన్నారు, పైగా సమూహములుగా చేరి ఆయన స్తుతిస్తూ ఉన్నారు. హనుమన్మూర్తి ఎలా ఉన్నది? ఉదయాస్త శైలములు ఒక జంగగా చాచే, అది ఓ ధ్రువమండలమందె శిరసు, చదివే సూర్యుని వెంట సారె మొగము త్రిప్పుచు, ఎదుట ఈతని మహిమ ఏమని చెప్పేమయ్యా. హనుమద్మూర్తి కాంచనాద్రి కమనీయ విగ్రహం అని చెప్పినట్లుగా ఒక బంగారు కొండలాగా ఉన్నదట. పైగా ఉదయ పర్వతంపై అస్తమయ పర్వతంపై 2 పాదములు పెట్టి ధ్రువమండలం వరకు శిరస్సును పెట్టి తలను అటు ఇటు తిప్పుతూ సూర్యగమనానికి అనుగుణంగా విద్య నేర్చుకున్నటువంటి మహోన్నతమైన హనుమంతుడు అక్కడ ఉండగా ఆయనపై నారాయణుడి శోభిల్లుతున్నాడు. కనుక హనుమంత్ వాహనం అనగానే ఒక భవ్యమైన బ్రహ్మాండమునంతటా వ్యాపించిన హనుమన్ రూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. దండిగా బ్రహ్మాండము దాకా తోకమీదికెత్తే, మెండగు దిక్కుల నిండా మేనువెంచెను, గుండుగూడ రాకాసుల కొట్టగా చేతులు చాచే, అండ ఈతని ప్రతాపము అరుదరుదయ్యా. దండిగా బ్రహ్మాండము దాకా తోక మీదికెత్తే, తన తోకని ఆ బ్రహ్మాండముల కొనదాకా ఎత్తి దిక్కుల నుండా తన శరీరాన్ని వ్యాపింపజేశాడు. పైగా హస్తములతోనే అసురుల్ని విదిలిస్తున్నాడు, సంహరిస్తున్నాడు. అలాంటి అరుదైన ప్రతాపముతో ఆ భవ్యమైన హనుమన్మూర్తి ఉన్నది. దిక్కులు పిక్కటిల్లగా దేహ రోమములు పెంచే, ప్రక్కన లోకములకు ప్రాణమయి నిల్చే, ఇక్కడ శ్రీ వెంకటేశు హితవరి బంటాయే, మిక్కిలి ఈతనిలావు మేలుమేలయ్యా. ఆయన తన రోమముల్ని పెంచి దిక్కులు పిక్కటిల్లేలాగా వ్యాపించి ఉన్నాడు. లోకాలకు ప్రాణమైన వాడు, ఎందుకంటే హనుమంతుడు ప్రాణదాత. పైగా ఆయన నాన్నగారే ప్రాణస్వరూపుడు వాయువు, అందుకు వాయుతనయుడుగా ఉంటూ ఆ ప్రాణప్రదాతగా ఉన్నటువంటి హనుమత్తత్వం అది. ఆయన వెంకటేశు హితవరి బంటాయే, వెంకటేశ్వరునికి హితము కలిగించే బంటై ఉన్నటువంటి వాడు. మిక్కిలి ఈతనిలావు మేలుమేలయ్యా, ఇతని బలము జగత్తుకి మేలు కలిగించేది. ఇక్కడ అరుదరుదయ్యా, మేలుమేలయ్యా, ఏమని చెప్పేమయ్యా అని 3 విధములుగా ఆంజనేయ స్వామి యొక్క మహిమ విశేషంగా వర్ణించారు ఇక్కడ హనుమాచార్యుల వారు. అలాంటి హనుమంతునిపై ఉన్నటువంటి వెంకటపతి స్వరూపము నిరంతరం హనుమంతుడు ఆయన బంటుగా కొలుచుకుంటున్నాడనే భావాన్ని చెప్తున్నది. ఇక్కడ వెంకటపతి రామచంద్రమూర్తిగానే దర్శనమిస్తున్నాడు, రామచంద్రుడు వెంకటపతిగా దర్శనమిస్తున్నాడు.
ఇందులో విశేషమైన అంశం ఏమిటి అంటే హనుమద్వాహనంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అనగా హనుమంతుడు భక్తి యొక్క స్వరూపము. భగవంతుడిని ఎత్తుకోగలిగేది భక్తి మాత్రమే. భక్తి లేనివాడు భగవంతుడిని భరించలేడు. పెద్ద ఉదాహరణ రామాయణంలోనే కనబడుతున్నది. లక్ష్మణస్వామిని రావణాసురుడు తన శక్తి ఆయుధంతో మూర్ఛపోగొడతాడు. అప్పుడు మూర్ఛపడినటువంటి ఆ లక్ష్మణస్వామిని తీసుకువెళదామని ప్రయత్నిస్తాడు. 20 చేతులతో ప్రయత్నిస్తున్నప్పటికీ లక్ష్మణస్వామిని కదిలించలేకపోతాడు. ఆ సమయంలో హనుమంతుడు వెళ్ళి రావణుని ఒక్క గుద్ది పడవేసి ఒక్క చేత్తో అలవోకగా తీసుకొస్తాడు లక్ష్మణస్వామిని. అక్కడ వాల్మీకి చెప్తాడు, ఎందువల్ల అలా తీసుకురాగలిగాడు అంటే స్నేహభావము భక్తిభావము ఉన్న కారణంగా ఎత్తగలిగాడు అని. అక్కడ రాముడైనా లక్ష్మణుడైనా హనుమంతుడు ఎత్తుకోగలిగాడంటే భక్తి చేతనే ఎత్తుకోగలిగాడు. అందుకు భగవంతుడిని భరించగలిగేది, భగవంతుడిని ఎత్తుకోగలిగేది భక్తి మాత్రమే. అందుకు భక్తి కొలది వాడే పరమాత్ముడు అని చెప్పినట్లుగా అందుకు భక్తే భగవంతుని వహిస్తుంది గనక భక్తి స్వరూపుడైన హనుమంతుడు వాహనమై వెంకటపతిని సేవించుకుంటూ ఉన్నాడు. ఇది ఉదయం ఉన్నటువంటి హనుమద్వాహనం యొక్క శోభ. ఇక రాత్రి గజవాహనం. ఈ గజము ఐరావతము, ఒక దివ్యమైనటువంటి ఏనుగిది. ఐరావతంపై ఇంద్రుడుంటాడని చెప్తారు. ఆ ఇంద్రత్వం కూడా నారాయణ యొక్క స్వరూపమే. పైగా ఏనుగు వాహనంపై భగవంతుడు అనేటువంటి అంశం ఉన్నదే, ఇది ఒక దివ్యత్వాన్ని సర్వశ్రేష్ఠత్వాన్ని చెప్తుంది. రామాయణంలో త్రిజట తన స్వప్నంలో ఏనుగు మీద వస్తున్న రామచంద్రమూర్తిని దర్శిస్తుంది. సర్వ జగత్తుకి ప్రభువని గొప్పవాడని చెప్పడానికే ఏనుగు మీద ఉండడం అనేటువంటిది. అందుకు ఎక్కెను ఏనుగు మీద అని ప్రత్యేకించి వర్ణిస్తాడు హనుమాచార్య. ఏపున ఏనుగుపై ఎక్కి దేవుడును మరొక కీర్తనలో చెప్తాడు. ఆ గజవాహనంపై వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి శ్రేష్ఠత్వానికి సంకేతంగా భాషిస్తున్నటువంటి వాడు. పైగా ఇంద్రాది దేవతల్ని మించినవాడని చెప్పడమే ఆ గజవాహనంపై వెళుతున్నటువంటి స్వరూపము. అందుకే స్వామి యొక్క ప్రతాపము వివిధ వాహనాల మీద శోభిల్లుతున్నది గనుకనే ఏమని పొగడవచ్చు ఈతని ప్రభావము, వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు అని వర్ణిస్తాడు హనుమాచార్య. ఆయన యొక్క ప్రభావం ఉన్నదే అది ఇంద్రాది దేవతల్ని మించినటువంటి ప్రభావం. అందుకే సింహం మీద వెళ్ళడం, ఏనుగు మీద వెళ్ళడం ఇవన్నీ కూడా ఉత్కృష్టమైనటువంటి రాజసాన్ని తెలియజేస్తున్నది. సర్వజగత్తుగా ఈశ్వరుడనే భావం ఇందులో కనిపిస్తున్నది. అందుకే స్వామి యొక్క ప్రతాపాన్ని ప్రభావాన్ని వర్ణించడానికి వీల్లేనంత ఉత్కృష్టమని తెలుసుకుంటే చాలు. అయినప్పటికీ ఆ కథలే వర్ణించుకోవాలి, ఆ లీలలే చెప్పుకోవాలి. వేమరు ఓ పుణ్యులాల వినరో ఈ కథలు. పొగడడానికి అందనివైనా వాటి గురించే వినాలి. ఎందువల్ల అంటే జన్మ చరితార్థం పొందడం కోసం. అయితే భగవత్కథలు అందరూ వినగలరా? అందుకే పుణ్యులాల అని సంబోధించాడు ఇక్కడ. ఎన్నో జన్మల పుణ్యముంటూనే భగవత్కథలు వినగలట. అలాగ వినరో ఈ కథలు. స్వామి యొక్క తేజస్సును వర్ణిద్దామా అంటే సూర్యుడు మనకు తెలిసి మహా తేజస్సు. అలాంటి సూర్యులందరికో తేజస్సునిచ్చిన వాడి యొక్క తేజస్సుని ఏమని వర్ణిస్తాం? అనంత సూర్య తేజుడట, కాంతి చెప్పనెంత, ధనుజాంతకుండట, ప్రతాపమెంత. ఆ గజవాహనం మీద వెళ్ళినప్పుడు కూడా అసుర సంహార తత్వాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఆయన ప్రతాపం ఏంటంటే ముల్లోకాల్ని గడగడలాడించినటువంటి అసుర శక్తుల్ని అంతమొందించినటువంటి వాడు. అందుకే మొత్తం దేవతాశక్తుల యొక్క సమూహమూర్తిగా దేవతలకు నాయకుడిగా చెప్పడానికి గజవాహనం మీద వెళుతున్న స్వామి ధనుజాంతకుండట, ప్రతాపమెంత, మనసిజ గురుడట, మరి చక్కదనమెంత. సౌందర్య స్వరూపుడు నారాయణుడు. అందున ఈ బ్రహ్మోత్సవ వేళ స్వామి యొక్క సౌందర్యం మరింత ఇనుబడించి ఉన్నది. ఎంత అందగాడంటే అందానికి దైవంగా మన్మధుడిని చెప్తారు. అలాంటి మన్మధుడికి ఈయన తండ్రి. మరి ఈయన సౌందర్యం ఎంత? మనసిజ గురుడట, మరి చక్కదనమెంత, వనజజుగనిన ఎట్టివాడట, ఘనతెంత. సృష్టికర్త సర్వ వేదములను తన ముఖంలో కలిగిన బ్రహ్మదేవుడికే తండ్రి అంటే ఇంకీయన ఘనత ఎంత అని ఆ ఘనతను చాటుతూ ఆ భవ్యమైనటువంటి ఐరావత వాహనంపై వెళుతున్న నారాయణ స్వామిని, వెంకటపతిని వర్ణించాడు హనుమాచార్యుల వారు. ఈ విధంగా గజవాహనంపై శోభిల్లుతూ హనుమద్వాహనంపై ప్రకాశిస్తున్న వెంకటపతికి నమస్కరిస్తూ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఈ రోజున మహాసరస్వతి వేషంలో దర్శనమిస్తున్నది. ఆ వైభవాన్ని దర్శిద్దాం. మహాసరస్వతి జగదంబ జ్ఞానాధిష్టాత్రి. అందుకు వాగ్బుద్ధి జ్ఞానాధిష్టాత్రి సరస్వతి అన్నారు. వాక్కుకి, బుద్ధికి, జ్ఞానమునకు అధిష్టాన దేవత సరస్వతి. ఈ ప్రపంచమంతా ఏ జ్ఞానంతో నడుస్తుందో ఆ జ్ఞానం యొక్క సాకారమే శారదాంబ. ఈ తల్లికి శారద, బ్రాహ్మి, సరస్వతి, భారతి, వాగ్దేవి, వాగీశ్వరి అని పలు విధములైన నామములు ఉన్నాయి.
ఈ తల్లి కృప ఉంటే మిగిలిన దేవతలందరికీ కృప ఉంటుందట. ఎందుకంటే దేవతలందరూ కూడా మంత్రముల ద్వారా తెలియబడతారు. మంత్రము అనగా అక్షర స్వరూపము. ఆ అక్షర స్వరూపము, ఆ శబ్దబ్రహ్మ యొక్క స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ తల్లిని దేవతలు సైతం నిరంతరం ఆరాధిస్తూ ఉంటారని ఈ తల్లి యొక్క వైభవాన్ని యా కుందేందు తుషారహార ధవళ, యా శ్వేత పద్మాసన, యా వీణా వరదండ మండితకర, యా శుభ్రవస్త్రాన్విత, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత, సమాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ అని కీర్తిస్తారు. ఇందులో బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి అని చెప్పడంలో బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా నిరంతరం ఆరాధించే పరాశక్తి ఈ వాగ్దేవి శబ్ద బ్రహ్మస్వరూపిణి. ఒక చేతిలో వీణ ధరించి, మరొక చేతిలో పుస్తకం ధరించి, ఇంకొక చేత అక్షమాలను ధరించినటువంటి తల్లి ఇది. ఈ రెండు చేతులతో వీణను మీటుతూ ఒకవైపు పుస్తకాన్ని పట్టుకున్నది. ఈ వీణ అంతా నాదశక్తికి సంకేతం, ఈ పుస్తకము సర్వశాస్త్రములకు సంకేతం. ఇంకో చేత్తో అక్షమాల పట్టుకున్నది. ఈ అక్షమాల అక్షరశక్తులకు సంకేతం. ఇటువైపు అక్షరశక్తులు, శాస్త్రశక్తులు, నాదశక్తి అన్నిటి యొక్క స్వరూపము తానని చెప్తున్న తల్లి. పైగా తెల్లని తల్లి, సర్వశుక్ల సరస్వతి అని చెప్పబడినట్లుగా విశుద్ధమైనటువంటి సత్వగుణమే అమ్మవారి యొక్క స్వరూపము. రజోగుణ తమోగుణ మాలిన్యము లేని శుద్ధ సత్వగుణంతో భాసిల్లుతున్నది. ఈ సరస్వతీదేవిని ఆరాధించేటప్పుడు ప్రధానంగా తెల్లని కుసుమాలతో ఆరాధించడం, అది కూడా తెల్లని చందనంలో ముంచిన కుసుమాలతో ఆరాధిస్తే మరింత శ్రేష్టమని చెప్పారు. ఇక తెల్లని పువ్వులతో ఆరాధించడం, తెల్లని వస్త్రములు, ముత్యాల మాలలు అమ్మవారికి పూజోపహారములుగా సమర్పించడం అనేది విధిగా మనకు దేవి భాగవతం చెప్తున్నది. ఈ విధంగా వాక్కుకి, బుద్ధికి, జ్ఞానమునకు అధిష్టాత్రి అయినటువంటి ఈ సరస్వతీ దేవిని సర్వులు ఆరాధించాలి. ఈ మూలా నక్షత్రం నాడు సరస్వతీదేవి ఆరాధనతోనే అమ్మవారి యొక్క అర్చన సంపూర్ణమవుతున్నది, ఫలవంతమవుతున్నది. ఇటువంటి ఆ సరస్వతి కృపతోనే జీవులు సర్వము సాధించగలరు. ఎందుకంటే ఈ తల్లి జీవనోపాయ రూపిణి అని కూడా చెప్పబడుతున్నది. సృష్టిలో ఎవడైనా జీవిస్తున్నాడంటే వాడుకున్న తెలివితేటలతో జీవిస్తున్నాడు. అలాగే సర్వజీవులకి జీవనోపాయ రూపిణిగా ఉన్నటువంటి తెలివితేటల తల్లి అయిన శారదాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని సరస్వతీమాతగా అలంకరిస్తారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మధ్యప్రదేశ్లో కొలువైన శ్రీ సరస్వతీమాతను మీ ముందుకు తెస్తున్నాం. శారదాదేవి మాత అపార శక్తి, మహిమలు, ఖ్యాతి సుదూర ప్రాంతాల దాకా ప్రసిద్ధిగాంచాయి. మధ్యప్రదేశ్లోని మొలియా నగరానికి పశ్చిమం వైపున ఉంది త్రికూట పర్వతం. ఈ త్రికూట పర్వత శిఖరంపై వెలసి ఉన్నది శారదాదేవి మాత. శారదాదేవి వెలసిన పర్వతం ఎత్తు కంటే ఎక్కువగా ఈ దేవి మహిమల ఖ్యాతి, పేరు ప్రఖ్యాతులు ప్రసిద్ధిగాంచాయి. త్రికూట పర్వతంపై వెలసిన శారదాదేవి మందిరం దూరం నుండే కనిపిస్తుంది. నవరాత్రి సమయంలో ప్రత్యేక అలంకరణతో మందిర శోభ మరింత ఇనుమడిస్తుంది. ప్రతి నవరాత్రికి భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. శారదాదేవిని దర్శించుకోవాలనే కోరిక, దేవి మహిమలు భక్తులను ఇక్కడికి రప్పిస్తాయి. ఇక్కడ ప్రకృతి సౌందర్యం, ప్రశాంత వాతావరణం కూడా భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. తెల్లవారుజాము నుండే భక్తులు దేవీ దర్శనానికి బారులు తీరుతారు.
ప్రాచీన కాలంలో భక్తులు కాలినడకన వెళ్లి అష్టకష్టాలు పడేవారు. కాని ప్రస్తుతం మెట్ల వెంట పైకి ఎక్కటం సులభమయ్యింది. కుంభద్వారం నుండి శిఖరం దాకా నిర్మింపబడిన ఈ మెట్లు బృజ్రాజ్ సింగ్ జుదేవ్, దుర్జన్ సింగ్ జుదేవ్ నిర్మించారని చెప్పారు. వృద్ధులు, పిల్లలు కూడా శారదాదేవి జయ జయ ధ్వానాలు చేస్తూ శిఖరం వరకు చేరుకుంటారు. శిఖరం చేరుకునే భక్తులు వారి చేతిలో నైవేద్యం, పూజా సామాగ్రి, మనస్సులో దేవి దర్శనం చేసుకోవాలనే కోరికతో క్యూలో నిలబడతారు. భక్తుల జయ జయ ధ్వానాలు, డమరుధ్వానాలతో ఆ ప్రాంతం దుర్గామయంగా, శక్తిమయంగా, శారదాదేవిమయంగా మారిపోతుంది. అప్పుడు జరుగుతుంది శారదాదేవి దర్శనం. తత్కరేశమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత గిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృత. ఇది నృసింహ శక్తిపీఠంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. శిలాశాసనాల ఆధారంగా ఇక్కడి శారదాదేవి విగ్రహాన్ని 1500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు. దీనిని స్వయంగా ఆదిగురువు శంకరాచార్యుల వారు స్వహస్తాలతో ప్రతిష్ఠించారని అంటారు. భూత పురాణాలలో 2 రకాల శక్తిపీఠాలని పేర్కొన్నారు. దక్షయజ్ఞంలో ప్రాణత్యాగం చేసిన సతీదేవి మృతదేహంతో ప్రళయ నృత్యం చేస్తున్న శివుని శాంతింపచేయడానికి విష్ణువు చక్రాయుధంతో సతీదేవి దేహాన్ని 52 ఖండాలు కావించాడు. ఆ ఖండాలు పడిన 52 స్థానాలు మొదటి రకం శక్తిపీఠాలుగా మారాయి. రెండవ రకంవి స్వయంగా దేవి వెలసిన ప్రాంతాలు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇంతవరకు మనం ఇంజనీరింగ్ విచారం తెలుసుకుంటున్నాం కదా, ఆర్కిటెక్ట్ విచారంగా ఆ కథను చెప్తున్నారు స్వామి. కార్తివీర్య అర్జునుడు ఎంత అదృష్టవంతుడో. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరు చేసిన పనికి తగినంత ప్రతిఫలం లభిస్తే వారికి అంత సంతోషం ఉండదు. చేసిన పని కంటే అధికంగా లాభం వస్తూనే సంతోషపడటం లోక సహజం. ఏమన్నా బాగుందా ఇది? చేసిన దానికే ఫలితం వచ్చినప్పుడు సంతోషపడితేనే నిజమైన మనిషి అంటాం. తాను చేసిన దానికన్నా ఎక్కువ లాభం కావాలి అనుకుంటే దాన్ని ఏమంటాం? ఇతరుల ద్రవ్యాన్ని ఆపేక్షిస్తున్నాము అని తెలుసుకోవాలి. ఇక్కడే అవినీతి ప్రారంభమవుతుంది. వీటికి అంతటికీ కారణం లోభమే. అంటే చేయని పనిని ఎక్కువ ప్రతిఫలం కావాలనుకోవడం. మరి అంతా మనకి మన వాళ్ళకే ఉండాలి అని ఆశపడటం. వాళ్ళకెందుకు ఇచ్చారు? తనకు లేకపోయినా చింతలేదు, ఇంకొకరికి ఎందుకు ఇచ్చారు అనుకోకూడదు మనం. ఆ దురాశ వదలాల. అయితే విధిజ్ఞుడు ఇటువంటి దురాశ లేకోకుండా న్యాయంగా డబ్బు సంపాదించాడు. రాజ్యంలోనే పెద్ద మనిషిగా పేరు పొందాడు. ఇలా ఈ జీవితం అంతా ధర్మకార్యాలు చేసి పై జన్మలో రాజై పుణ్యకార్యాలను కొనసాగించాడు. ఎందుకంటే ఇక్కడ మంచి కార్యం చేశాడు కాబట్టి ఎవరికీ దుఃఖం లేకోకుండా కర్తవ్యాన్ని చేశాడు. ఇండ్లే కట్టాడు, పెద్ద ఆర్కిటెక్టే, డబ్బే తీసుకున్నాడు. కానీ అన్యాయం లేకుండా, ఎవ్వరికీ దుఃఖం లేకోకుండా, ఎక్కువ తీసుకోకుండా తాను కష్టపడింది మాత్రమే తీసుకొని సార్థక జీవి అయినాడు. అందుకని ఉత్తమమైనటువంటి రాజజన్మ వచ్చింది. అతను రాజుగా కూడా ప్రజలకు ఉపకరించేటువంటి పనులు చేస్తూ మంచి పేరు సంపాదించాడు. మళ్ళీ
రాజుగా కూడా పుట్టి అక్కడ కూడా దుర్మార్గం చేయలేదు, లోభమోహాలతో వశం కాలేదు. అక్కడ కూడా జాగ్రత్తగా ఉన్నాడు. అతడి సద్బుద్ధికి, మంచి పరిపాలనకు దేవతలంతా సంతోషించారు. విధిజ్ఞుడు చాలా కాలం రాజ్యపాలన చేసి చివరికి విరక్తుడై తపస్సు చేద్దామని ఆ తపస్సును ప్రారంభించాడు. కానీ ఆడికేమైందంటే ఆయురార్థం తీరిపోయింది, ఆయస్సు ముగిసిపోయింది. ఆపై జన్మలో బ్రాహ్మణుడై వైదిక కర్మాచరణ చేసి చివరికి సన్యాసం స్వీకరించి మోక్షం పొందాడు అని వివరిస్తూ దేవగురువైనటువంటి బృహస్పతి ఇంద్రుడికి ఇలా విడమర్చి చెప్పాడు అని చెప్తున్నారు. అక్కడ శిల్ప గృహ నిర్మాణం లౌకిక వృత్తి అని, దీనివల్ల భగవదానుగ్రహం లేదని అనుకోకూడదు. ఏదో నేను ఈ పని చేస్తున్నా, ఇంజనీర్ పని చేస్తున్నా, నాకేమి ఇది ఎప్పుడు ఇది అయిపోయింది నాకు అనుకోకూడదు. ఏ వృత్తిలో చేస్తుంటే ఆ వృత్తి ఇంకొకరికి తాపత్రయం కాకుండా, మోసం లేకోకుండా చేయటమే తపస్సు. ఏ వృత్తి ఇవ్వని నీకు, ఒక చీపురు పట్టుకొని ఒక బాత్రూమ్ క్లీన్ చేసే వృత్తి ఇచ్చినా కూడా దాంట్లో కూడా నిర్మలమైనటువంటి మనసుతో అసహించుకోకుండా, వచ్చిన వాళ్ళను చూసి అసహించుకోకుండా నువ్వు చేసి అక్కడ అక్కడ నీకు జన్మ ముక్తి అవుతుంది. నీకు ఏ చిన్న పని నీకు స్వామి ఇచ్చినప్పటికి కూడా దాన్ని కర్తవ్య నిష్ఠతో చేయాలి. మనం ఎప్పుడు కర్తవ్య నిష్ఠతో మనం చేస్తున్నామో తృప్తిగా ఇంత భాగ్యం నాకు ఇది అనుకొని చేసేటప్పుడే నిజమైన తపస్సు. అందుకని వీడికి ఎట్లయింది, మళ్ళీ రాజుగా పుట్టాడు, అక్కడ కూడా మళ్ళీ మంచి పనులు చేశాడు, మళ్ళీ బ్రాహ్మణుడిగా పుట్టాడు, అక్కడ కూడా మంచి చేశాడు, సన్యాసిగా అయితూ మోక్షాన్ని పొందాడు. తన కర్తవ్యాన్ని లాభాపేక్ష లేకోకుండా నిర్వహించడం వల్ల విధిజ్ఞుడు మోక్షాన్ని పొందాడు. ఈ విధంగా శిల్పశాస్త్రం చివరికి మోక్షానికి చేర్చింది. అయితే మరి అన్ని వృత్తుల వారికి మోక్షం లభిస్తే తపస్సు చేయండి, పుణ్యకార్యాలు చేయండి అని పెద్దలు ఎందుకు చెబుతారు అనే సందేహం మనకు కలగడం సహజం. ఈ వృత్తులన్నీ క్రమముక్తికి సోపాన క్రమంలో ఉపయోగపడతాయి. ఎక్కువ కాలం పట్టవచ్చు. ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళే సమయం ఎక్కువైనా గమ్యం అన్ని విద్యలకు ఒకటే. చిత్తశుద్ధితో నిజాయితీగా కర్తవ్యం నిర్వహించే వారికి పరమార్థం లభిస్తుంది అని బృహస్పతి వివరించాడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.